21 సంవత్సరం పాప మా పాప నైట్ ఫస్ట్ 3 డేస్ ముందు మేము వెళ్ళి హాస్పిటల్ ఉంచుకొని వచ్చినాం. 3 డేస్ మెడిసిన్ తీసుకున్నాం. మా అమ్మాయికి ఎప్పటికీ టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. అందుకోసం అనేసి ఎందుకైనా మంచి నైట్ చల్లేలాగా వచ్చేసింది. ఈ రోజు నైటే 2:30కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం. 2:30కి హాస్పిటల్కి వెళ్తే నా అల్లుడు నా బిడ్డ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ నా అల్లుడు నన్ను తీసుకెళ్ళడానికని ఇంటికి వస్తుండే. ఇంటికి వచ్చే టైంకి వెంటనే ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, నా ఒంటి మీద చేస్తుండు, చాలా క్యూట్గా ఉన్నాడు అనేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సారు నాకు భయం వేస్తుంది, నువ్వు వచ్చేసాయి ఏం వద్దు మమ్మీ వద్దు ఏది వద్దు డైరెక్ట్ వచ్చేసా అనుకుంటే వెంటనే నాలుగు వెంటనే వెళ్ళి 2 గ్లూకోజ్ నైట్ ఉంచుకొని మీడియా వాళ్ళు అడుగుతారు చెప్పాను. చెప్పడం కూడా చెప్పండి జాగ్రత్త కూడా తెలుసు కదా హాస్పిటల్ చుట్టూ ఎక్కడ తిరిగినామో. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్ సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.